హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విహాన్ వేద్య బ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి రాఖీ రోజు అండి ఈ వీడియో. మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. మా పెద్దపడుచు మా ఆయనకి బొట్టు పెడుతుంది, ఇంకా మా పిల్లలకి కూడా పెట్టేసింది బొట్టు. ఫస్ట్ వాళ్ళ తమ్మునికి రాఖీ కడుతుందండి. ఇక్కడ మా పాప అయితే సెల్లు చూస్తూనే ఉందండి ఈ రాఖీ సెలబ్రేషన్స్ జరిగినంతసేపు కూడా. నెక్స్ట్ మా బాబుకి కూడా రాఖీ కట్టేస్తుంది మా ఆడపడుచు. తర్వాత మా పాపకి కూడా కట్టేసింది. ఇలా మేము ఆడవాళ్ళం కూడా కట్టేసుకుంటామండి రాఖీ. ఒక తమ్మునికే కాకుండా అల్లుళ్ళకి, మరదళ్ళకి అలా కూడా కట్టేస్తారు రాఖీ. ఇక్కడ వచ్చేసి మా పాప వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుందండి. ఫస్ట్ బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టేటప్పుడు కూడా సెల్లుని చూస్తూనే ఉంది. సెల్లుకి చాలా అడిక్ట్ అయిపోయిందండి మా పాప. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, అంటే సెల్లు మాన్పించడానికి. బాగా అడిక్ట్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రాఖీ కడుతుంది, అంటే మా పాపతో పెట్టించి మా ఆడపడిచే కట్టింది. పాప కట్టరాదు కదండి. ఇక్కడ వచ్చేసి హారతి ఇచ్చేస్తుంది వీళ్ళ ముగ్గురికి. నెక్స్ట్ ఇక ఆశీర్వదించేసింది ముగ్గురిని. ఇక్కడ ఫొటోస్, మా కోడలు ఫొటోస్ కూడా తీస్తుంది, అందుకోసమే ఇటు కెమెరా వైపు చూస్తున్నారు. నా పక్కనే ఉంది తను. మా బాబాయ్ అయితే నాకు ఆ స్వీట్ పెట్టు, ఆ స్వీట్ పెట్టు అంటున్నాడు. సోన్ పాపిడి పెట్టమంటుండు వాడు. వానికి లడ్డు వద్దు అని అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి మా కోడలు బొట్టు పెట్టేస్తుంది వీళ్ళ ముగ్గురికి. మా పాపనైతే మా ఆయన ఇలా పట్టేసుకుంటున్నాడు, బొట్టు పెట్టించుకో అని చెప్పేసి. బొట్టు కూడా పెట్టుకోనని ఏడుస్తుంది సెల్లు చూస్తూ. ఈమె వచ్చేసి మా చిన్న ఆడపడుచు వాళ్ళ తమ్మునికి రాఖీ కట్టేస్తుంది. ఇప్పుడు మా బాబుకి కూడా కట్టేస్తుంది. మా బాబుకి అయితే ఆ రాఖీని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. వాడికి డిఫరెంట్గా కావాలి. ఎవరైనా పిల్లలకి డిఫరెంట్గానే కోరుకుంటారులేండి. వాడికైతే చాలా బాగా నచ్చేసింది. అది స్కేల్ టైప్ ఉందండి. చిన్నప్పుడు మనము స్కేల్తో ఆడేవాళ్ళం కదా, స్కేల్ టైప్ ఉంది అది. ఇక్కడ వచ్చేసి స్వీట్ తినిపించేస్తుంది. ఇక మా పాప అయితే స్వీట్ తినను అని అంటుంది. నోరు కూడా తెరవట్లేదు. ఇక్కడ వచ్చేసి ఇక సర్లే అని చెప్పేసి పక్కకు పెట్టేసింది. నెక్స్ట్ వాళ్ళ ముగ్గురిని ఆశీర్వదించింది తను కూడా. తర్వాత వచ్చేసి మా కోడలు ఫొటోస్ తీయడం కోసం అని చెప్పేసి రాఖీ కట్టింది. తర్వాత స్వీట్ పెట్టేసి మా బాబుకి కూడా రాఖీ కడుతుంది. తనే హారతి కూడా ఇచ్చేసింది మా కోడలే. ఇక్కడ మీ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారండి? కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ అక్కలకి కట్నం పెడుతున్నాడండి. ఫస్ట్ బొట్టు పెట్టు అని అంటే బొట్టు పెట్టి ఆ తర్వాత కట్నాలు ఇవ్వమన్నాను. అంటే కట్నం డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు కదండి, అందుకోసమే ముందు నుండి కూడా మా ఆయన డబ్బులే పెడతాడండి. ఇక్కడ ఫొటోస్ తీస్తుంది మా కోడలు. ఇక్కడ మా బాబు వచ్చేసి బొట్టు పెట్టి వాళ్ళ చెల్లికి తను కూడా కట్నం ఇస్తున్నాడు. నేను 500 ఇస్తా అన్నాడు. అన్నట్టుగానే 500 తీసుకొచ్చి ఇచ్చాడు వాడు కూడా.